విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. ఓ మహారాజా, ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏమంటున్నాడయ్యా? యేసు జ్ఞానము తెలిసిన ఇతరుల ఎరుగరోరబోడో, యేసు జ్ఞానము తెలిసిన ఇతరములెరుగబోరబోడో, ఆ విజ్ఞానము తేట తెల్లముగ అర్జున తెల్పెదను, ఆ విజ్ఞానము తేట తెల్లముగ అర్జున తెల్పెదము. ఇలాంటి దీనిని సామాన్యులు నా మాయచ తెలియకైతులై, సామాన్యులు నా మాయచ తెలియకజాలరు మోహితులై. ఆ మాయయో భూమియు నీరును అగ్నివాయువులును, ఆ మాయయో భూమియు నీరును అగ్నివాయువులును. ఆకాశము అతి బుద్ధి అహంకారాఖ్య భేదములను పొంది ఉన్నది మలిన ప్రకృతిని గర్వకారణంబు, పొంది ఉన్నది మలిన ప్రకృతి గర్వాంధకారణంబు. ఇంకా మరి ఒక ప్రకృతి కూడా కలదు, అది ఎల్లప్పుడూ శుద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని శుద్ధ ప్రకృతి అంటారు. ఈ ప్రకృతిని కారణంగా చేసుకుని ఈ ప్రపంచమంతా పుట్టించుచును గిట్టించుచును పోషించుచు నుండి మనుల మధ్య దారుణమా. ఈ ప్రకృతిని కారణముగా చేసుకొని ఈ ప్రపంచమంతా, ఈ ప్రకృతిని కారణముగా చేసుకొని ఈ ప్రపంచమంతా పుట్టించుచును గిట్టించుచును పోషించుచునుంటి మనుల మధ్య దారము వలనే నీ మహిని పొందియుంటి, మనుల మధ్య దారము వలనే నీ మహిని పొందియుంటి. నీటిలో నగల రసమును నేనే బడబడి, సూర్యచంద్రుల ప్రకాశము నేనే బడబడి, వేదాలలో ఓంకారము నేనే బడబడి, ఆకాశములో శబ్దము నేనే బడబడి, పురుషులలో గల పౌరుషం నేనే బడబడి, నేలయున్న సుగంధము నేనే బడబడి, అగ్నిలోని తేజస్సు నేనే బడబడి, ముళ్ళు చేసడి తపస్సు నేనే బడబడి, సర్వభూతముల ఎందరి బ్రతుకుల సారము నేనౌదు, సర్వభూతముల అందరి బ్రతుకుల సారము నేనౌదు. బుద్ధిమంతులలో బుద్ధిని నేనే బడబడి, తేజోవంతుల తేజము నేనే బడబడి, బలవంతులలో రాగములేని బలమును నేనౌదు, బలవంతులలో రాగములేని బలమును నేనౌదు. ఈ మహిధర్మ విరుద్ధముగానే కామము నేనౌదు, ఈ మహిధర్మ విరుద్ధముగానే కామము నేనౌదు. ఇంతేకాక మూడు గుణాలచే పుట్టే దుర్గుణమూలము నేనౌదు, మూడు గుణాలచే పుట్టే దుర్గుణమూలము నేనౌదు. కానీ త్రిగుణాలకు నే లోబడన స్వాధీనముల విపార్థ, త్రిగుణాలకు నే లోబడన స్వాధీనముల విపార్థ. పాపాత్ములు నా మాయలో బడి పాడైపోతారు, నన్ను వదిలుతూ నిష్ఠతోడ నాలుగలవారు, నన్ను భరింతురు నిష్ఠతోడు తా నాలుగు తెగలవారు. ఎవరయ్యా వాళ్ళంటే ఆతుల జిజ్ఞాసులు జ్ఞానులు అర్థార్థులు వారు, ఆతుల జిజ్ఞాసులు జ్ఞానులు అర్థార్థుల వారు. వీరందరిలో జ్ఞానియు మోక్షుడు వీడు నేను ఒకటే, వీరందరిలో జ్ఞాని మోక్షుడు వీడు మేడు ఒకటే. ఎన్నో జన్మల సాధనాల చేయగలరు వారు, ఎన్నో జన్మల సాధనాల చేయగలరు నన్ను.
వాసుదేవుడే స్వయం బలీడు వాడి జ్ఞాని పార్థ. చిల్లర దేవుల పూజించెదరు చిన్న చిన్నవారు, ఐహిక వంచల తోడగొల్తురు అజ్ఞానులు నన్ను. అవ్యక్తుడవగు నన్ను వ్యక్తునిగా ఆలోచిస్తారు, అక్షరుండనగు నాకు క్షరత్వము నాపాదిస్తారు. సర్వసాక్షినగు నన్ను శూన్యునిగా సంకల్పిస్తారు, మాయనేతర చాటున కరణను నన్ను పొందలేరు. జనను ధ్యానించేవారు బ్రహ్మమే అధ్యాత్మము కర్మ, అది భూతంబు అది దైవతము అది యజ్ఞములనెడు. సర్వ విషయములు తెలుసుకోగల సమర్థులవుతారు, మరణ కాలమున నన్నే భక్తితో స్మరణ చేయునడలా. శరీరంబును అనాయాసముగా పరిత్యజిస్తారు, హరి చెప్పే జ్ఞానయోగము అర్జునునకు సౌరి. అనను చెప్పెను జ్ఞానయోగము అర్జునునకు సౌరి. రాజరాజ మహారాజ కౌరవ రాజ వినుమయ్య, రాజరాజ మహారాజ కౌరవ రాజ వినుమయ్య.